అందరికీ నమస్కారం. ఇవాళ నేను డిఎస్పీ మిర్యాలగూడ, సిఐ మిర్యాలగూడ రూరల్, ఎస్ఐ వాడపల్లి అందరం కలిసి ఇవాళ వాడపల్లి చెక్ పోస్ట్ చెక్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా రఫ్లీ ఒక 8 వెహికల్స్ మనం పట్టుకున్నాం. వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. అయితే ఇందులో చాలా వరకు దళార్లు, మిడిల్ మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైస్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి ఏదైనా రైతు పేరు మీద అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇల్లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని మీద మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి మన వాడపల్లి దగ్గర, ఇంకొకటి నియర్ విజయపురి టౌన్ సాగర్ చెక్ పోస్ట్ 2 నడుస్తున్నాయి. 2 చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మనం చేయడం జరిగింది. జాయింట్లో రెవెన్యూ తరఫు నుంచి, అగ్రికల్చర్ మార్కెటింగ్ తరఫు నుంచి, సివిల్ సప్లైస్ తరఫు నుంచి కూడా 24 hours రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుందండి. మా రిక్వెస్ట్ ఈజ్ దట్ no vehicle will be allowed, any paddy vehicle which is coming from other state or other places మన తెలంగాణకి will not be allowed. We are very strict with regards to this. If anybody is purchasing, ఎవరైనా పర్చేస్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్ ఉంటే కూడా 50% కోటా అనేది యాజ్ పర్ సివిల్ సప్లైస్ రూల్స్ ప్రకారం అది అయిన తర్వాత విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎట్లా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కూడా అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ వెహికల్స్ అని కూడా పంపడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కఠిన మిడిల్ మ్యాన్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మేము త్వరలో జ్యుడిషియల్కి పంపడం జరుగుతుంది.